idea that the true essence of governance lies in strengthening our villages, making them self-reliant, transparent and vibrant. We are the employees of this department and we see your appointment not just a change in leadership but as a commitment from the highest office to the upliftment. ఎవరైనా మాట్లాడాలనుకున్న వాళ్ళ హ్యాండ్ రైజ్ చేయండి. యా ప్లీజ్, వాళ్ళకి మైక్ ఇవ్వండి. సార్, గుడ్ మార్నింగ్ సార్. గ్రామ స్థాయిలో ఉంటున్న మమ్మల్ని ముందు వరుసలో తీసుకొచ్చి కూర్చోబెట్టినందుకు మనస్ఫూర్తిగా మీరు అభినందిస్తున్నాం సార్. నా పేరు అనంత్ శంకర్ ప్రసాద్. ఇప్పుడు నా పేరు అనంత్ శంకర్ ప్రసాదే సార్. కానీ నేను పనిచేస్తున్న నా గ్రామ పంచాయతీ పేరే నా పేరైంది సార్. పలానా డీతాలవలస పంచాయతీ సెక్రటరీ, పలానా దుప్పాడు సెక్రటరీ, పలానా పాలవలస పంచాయతీ సెక్రటరీ అని అంటారు సార్ మాకు. నేను ఇంతకుముందు ఎంబీఏ చదివాను సార్. నేను యాక్సిస్ బ్యాంక్లో డిప్యూటీ మేనేజర్గా పనిచేశాను, మహీంద్రా అండ్ మహీంద్రాలో పనిచేశాను, వేటు వెల్త్లో పనిచేశాను సార్. తర్వాత నేను జాబ్ అని కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాను సార్. ఈ జాబ్ అనే ప్యాషన్ మీద నేను వచ్చాను సార్. ప్యాషన్తో మీరు ఇన్ని చదివి వచ్చారా? కాదు, యాక్సిస్ బ్యాంక్ అన్ని ఇన్ని చోట్ల పనిచేసి ఈ జాబ్ నాప్ చేశారా? నా డేట్ ఆఫ్ బర్త్ 1981 ఆగస్ట్ 15 సార్. సో ఏంటంటే నేను ఎంబీఏ చదివాను సార్. తర్వాత కార్పొరేట్లో వర్క్ చేశాను సార్. తర్వాత మా ఫాదర్ రిటైర్డ్ తహసీల్దార్ సార్. 15 years ఎంఆర్ఓగా పనిచేశారు. మా ఫాదర్ ఇంతకు ముందు ఏంటంటే ఇప్పుడు మన గవర్నమెంట్లో ఐవీఆర్ఎస్ అనేది మార్నింగ్ 6 నుంచి మానిటర్ చేస్తున్నారు సార్. మా చిన్న మనం ఏంటంటే మార్నింగ్ 9 o'clock నుంచి మానిటర్ చేస్తే ఎప్పుడైనా సరే శానిటైజేషన్ రెగ్యులర్గా అవుతుంది. ఇది మా విజ్ఞప్తి సార్. ఎందుకంటే సార్ యాక్చువల్లీ మన కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత సార్ ఒక ఇనిషియేటివ్ ఏంటంటే, ఇంతకుముందు డోర్ టు డోర్ కలెక్షన్ సరిగ్గా జరగకపోతే మనం డోర్ టు డోర్ కలెక్షన్ మొదలు పెట్టాం సార్. అండ్ నో డౌట్ పంచాయతీ సెక్రటరీస్ అందరూ చాలా బాగా చేస్తున్నారు. ఒక లాస్ట్ 4-5 months నుంచి పాపం పొద్దున్నే వెళ్ళి 6 వెళ్ళి వాళ్ళు ఇదంతా మానిటర్ చేస్తున్నారు సార్. సో చాలా ఒక 1 month నుంచి వాళ్ళు రిక్వెస్ట్ ఏం చేస్తున్నారంటే మరి 6 వెళ్ళటం ఇబ్బంది అవుతుందని చెప్పేసి. సార్ టెక్నికల్లీ చెప్పాలి అంటే మోస్ట్ ఆఫ్ ద పంచాయతీ సెక్రటరీస్ వాళ్ళు ఏ పంచాయతీ అయితే పోస్ట్ అయ్యారో అక్కడే ఉండాలి. కానీ ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ వల్ల కానీ ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు దాదాపు దగ్గరలో ఉన్న టౌన్స్లో ఉంటున్నారు. టౌన్స్ నుంచి రావటం అనేది రూల్ ప్రకారం కరెక్ట్ కాకపోయినా మనం ఎలో చేస్తున్నాం సార్, ఎందుకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం. సో వాళ్ళు అడిగేది ఈ 6 నుంచి శానిటేషన్కి వెళ్ళి మానిటర్ చేయడం ఇబ్బంది అయిపోతుంది, 9 వెళ్తామని. సార్ వీ కెన్ డూ వన్ థింగ్ సార్. ఏ పంచాయతీలో అయితే మనకి ఫీడ్బ్యాక్ ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ శానిటేషన్ బాగుందని వచ్చిందో ఆ పంచాయతీల్లో మనం కొంత ఈ వెసులుబాటు కల్పిద్దాం సార్. సో దట్ వాళ్ళకి ఒక మోటివేషన్ ఉంటుంది సార్. అంటే ఏ పంచాయతీ అయితే శానిటేషన్ ఫీడ్బ్యాక్ 75%, 80% దాటితే అక్కడ ఆ పంచాయతీ సెక్రటరీకి కొంత వెసులుబాటు మీ పర్మిషన్ ఇస్తే 6 కాదు ఆల్టర్నేటివ్ డేస్ వెళ్ళి చూసుకోండి అని చెప్పి మనం వెసులుబాటు ఇద్దాం సార్ విత్ పర్మిషన్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ లేడీ ఉంది ఒకసారి ఆయన లేచి